వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా అందరికి గుడ్ మార్నింగ్. మా ఛానల్ తరపున మా ఛానల్ ప్రేక్షకులు ఎవరైతే బర్త్డే జరుపుకుంటారో వారందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. కాకపోతే సినిమా న్యూస్ కి చూసుకున్నట్లయితే పెద్ది వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెద్ది తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నటువంటి అంటే చేతికి మణికట్టుకి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నటువంటి రామ్ చరణ్ తన మేక్ ఓవర్ పైన అంటే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పైన కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా చాలా కథనాలు అనిపించాయి. అయితే ఇప్పుడు ఎస్పెషల్ గా R6-17 పైన రామ్ చరణ్ అదే విధంగా సుకుమార్ కాంబోలో వస్తున్నటువంటి మూవీ పైన ఈ ప్రాజెక్ట్ పైన నిర్మాత రవిశంకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి. పెద్దిలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ చేస్తున్న మూవీ అదే విధంగా అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ ని కుదిపేసినటువంటి పుష్ప సీక్వెల్స్ తర్వాత పుష్ప 2 తర్వాత సుకుమార్ చేస్తున్నటువంటి మూవీ. ఇంతకు మించి వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం రామ్ చరణ్ అదేవిధంగా సుకుమార్ కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం తర్వాత మళ్ళీ వీరిద్దరు జత కట్టారు. మరి ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ మీరు ఎన్ని ఊహించుకున్నా సరే వాటికి మించే ఉంటుంది ఈ సినిమా సూపర్ గా ఉంటుంది అంటూ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే ఒక భారీ హైప్ ను పెంచే విధంగా రవిశంకర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి వచ్చే నెల అంటే ఈ ఏడాది 2026 నవంబర్ నుంచి పట్టాలు ఎక్కడ ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ ఏడాది అయితే ఒక మంచి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఇప్పటికే పెద్దిలో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి అవన్నీ చూసాం. మరి ఇప్పుడు సుకుమార్ మూవీలో నటించడానికి కూడా మళ్ళీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పైన కసరత్తులు స్టార్ట్ చేశారని చెప్తున్నారు. పెద్ద సినిమా అయిపోయిన వెంటనే మణికట్టుకి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆయన స్పెషల్ గా వేరే ప్లేస్ కి వెళ్ళి కూడా చేయించుకున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. నవంబర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే రవిశంకర్ ఓన్లీ ఈ సినిమా గురించి ఇంకొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏదంటే మీరు ఎన్ని ఊహించుకున్నా దానికి మించే ఉంటుంది అనే కామెంట్స్ తో పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అతి త్వరలోనే ఇస్తాము అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఈ సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ ని పెంచేస్తున్నాయి. అంటే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ వస్తాయి, లైక్ షూటింగ్ అయితే నవంబర్ లో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి పూజా కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు, ఇటువంటివన్నీ కూడా ఆసక్తికరంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. మరి పెద్ది లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత సుకుమార్ కూడా పుష్ప లాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో కుదిపేసినటువంటి సినిమా తర్వాత చేస్తున్నటువంటి మూవీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటే అసలు వేచి చూడాలని చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.